సాధారణంగానే ఎండలు ఎక్కువగా ఉండే గుంటూరులో ఈ ఏడాది బాణుడు దడ పుట్టిస్తున్నాడు. ఉక్కపోత ఎండవేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేడిగాలుల ప్రభావంతో విలవిల్లాడిపోతున్నారు. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. గుంటూరు జిల్లాలో ఎండల ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాది కంటే ఏడాది అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా జిల్లావాసులు తీవ్ర భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అందులో ఏడాది ఎన్నికల వేడాది కావటం రాజకీయ నాయకులకి ఏడాది పెను సవాలుగా, ప్రచారాలు పెను సవాలుగా మారే పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరి ముఖ్యంగా పల్నాడు ప్రాంతమైన గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వాటితో పాటు వడగాల్పులు ఏప్రిల్, మే నెలలో కూడా పూర్తిగా వడగాల్పులు 50 డిగ్రీల ఎండలు కూడా వచ్చే ఉన్న పరిస్థితి నేపథ్యంలో అసలు ఏడాది ఎండలు ఎలా ఉండబోతున్నాయి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారు? మనతో పాటు కొంతమంది గుంటూరు జిల్లా వాసులు ఉన్నారు. చెప్పండి, ఏంటి ఈ ఏడాది ఎండలు అత్యధికంగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, ప్రజలు ఎలా ఉన్నారు? మే నెల ప్రారంభంకి ముందే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో విపరీతంగా ఎండలు కాస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఎన్నికల సీజన్ కావడంతో ఎన్నికల ప్రచారంలో మా అభ్యర్థులు మేమంతా ఎన్నికల ప్రచారంలో మమేకమవటానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎన్నికల సంఘం ప్రధానంగా అనుమతిస్తే రోజు మొత్తం ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఈ ఎండల తీవ్రత దెబ్బకి ఉదయం, సాయంత్రం చీకటిపడిన టైంలోనే ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం మాత్రం ఈ ఎండల్లో ప్రజలకి ఇవ్వాల్సిన సూచనలు కానీ, లేకపోతే వాటర్ అందుబాటులో కానీ, చలివేంద్రాలు పెట్టడం కానీ ఇలాంటి ఏమీ వైసీపీ ప్రభుత్వం పెడుతున్న పరిస్థితి కూడా లేదు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున మేమేదైనా మజ్జిగ చలివేంద్రాలు, మంచినీళ్లు అందించాలన్నా కూడా ఎన్నికల నియమావళికి లోబడి చేయాలి, అనుమతులు తీసుకోవాలంటూ మమ్మల్ని పరిమితం చేయకుండా చేస్తున్న పరిస్థితి ఈ జిల్లాలో చూస్తూ ఉన్నాం ఇప్పటికే. ఇది మొత్తానికి ఎన్నికల వేడాది కావటంతో కూడా ఏడాది మొత్తం కూడా గత వేసవి కాలంలో రాజకీయ పార్టీల తరఫున చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీలు, మంచినీళ్ళు పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఈ ఏడాది ఎన్నికల వేడాది కావడంతో కూడా ఎన్నికల కమిషన్ ఎక్కడ లేని నిబంధనలు పెట్టిన నేపథ్యంలో వాటికి బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికల ప్రచారాలు చేసేందుకు కూడా పగలు ఎండవేడిమికి తట్టుకొని ప్రచారాలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి సాయంత్రం వేళ 10 తర్వాత కూడా కొంత అదనపు సమయం ఇస్తే బాగుంటుందని కూడా రాజకీయ పక్షాల నుంచి కూడా డిమాండ్ అయితే వస్తుంది. ఇది మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎండల తీవ్రత నేపథ్యంలో రాజకీయ పక్షాల మీద అత్యధికంగా ఈసారి ఎండల ప్రభావం ఉందని కూడా మనకి గుంటూరు జిల్లా వాసుల నుంచి కానీ, రాజకీయ పక్షాల నుంచి కానీ వినపడుతున్న వాదన.